హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ప్రభాత ఆయిల్కు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకెందుకు రా నొప్పి, మీకెందుకు బై నొప్పి. ఇక కేసీఆర్ కు నేనే రాసిన లేఖపై కొందరు వీరులు, ఇక గ్రీకు వీరులు ఇక విమర్శలు చేస్తున్నారు. ఇక నా తండ్రికి నేను లేఖ రాసుకుంటే మీకెందుకు రా బై అని ఆ నొప్పి. ఇక ముందు ఆ లేఖకు లీక్ చేసింది ఎవరో తెలుసాలి. నేను నోరు విప్పితే బాగుండదు. ఇక నాకు వెన్నుపోటు రాజకీయాలు, ఇక నల్లికుంట్ల రాజకీయాలు తెలియదు. తర్వాత ఇక బీజేపీ వాళ్ళు ఆసుపత్రిలో పెడితే దాని ప్రమోత్సవానికి వెళ్ళింది ఎవరు, నేను సూటిగా మాట్లాడతా, ఇక స్ట్రైట్ రాజకీయాలే చేస్తా అన్న కవిత. ఇక అది నా పార్టీ, నా హక్కు ఉంది, నాకు హక్కు ఉంది. ఇక కోవటులు ఉన్నారంటూ నాపై పడి ఏడ్చేది ఏంటి. ఇక ముందు కోవటులను బయటకు పంపండి, అది బీఆర్ఎస్ నా పార్టీ, నాకు హక్కు ఉంది. తర్వాత ఇక నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తా, ఇక ఇతరుల నాయకత్వంలో పనిచేయ. తర్వాత పార్టీ నుంచి నన్ను బయటకు పంపే దమ్మెవరికి, ఇక తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి. తర్వాత ఎవరికి తలవంచ, నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, పూర్తి క్లారిటీతో ఉన్నా అని కవిత నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆమె ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక అది బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ, తర్వాత నా నాయకుడు కేసీఆర్ మాత్రమే, ఆయన నాయకత్వంతోనే పనిచేస్తా, తర్వాత ఇతరుల నాయకత్వంలో పని చేయాలని స్పష్టం చేసింది కవిత. పార్టీ నుంచి నన్ను బయటకు పంపే దమ్ము ఎవరికి ఉంది కూడా ప్రశ్నించింది. పరోక్షంగా కేటీఆర్ పై కవిత వ్యాఖ్యలు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి మిత్రులారా. తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలనానికి కుట్ర జరిగిందని నిన్న కవిత మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. మెర్జ్ చేసేందుకు 101% ప్రయత్నించారని ఆమె చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవట్ అంటూ నాపై ముద్ర వేశారు అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న మీడియా సమావేశంలో. తర్వాత ఇక కోవటులుంటే బయటకు పంపకుండా నాపై ఏర్పడేందుకు, తర్వాత ఇక ఇంటి ఆడబిడ్డ అని కూడా చూడకుండా పేడ్ ఆర్టిస్టులతో బద్నాం చేస్తున్నారు. ఇక నాకు నీతులు చెప్పిన వాళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి. తర్వాత ఇక కేసీఆర్ కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళెందుకు స్పందించాలి. తర్వాత ఇక పోరాటాలు చేయకుండా ట్విట్టర్ లో పోస్టులు పెడితే చాలా. తర్వాత ఇక్కడ పార్టీ ఉత్సవాలు మరిచి అమెరికాలో చేసుకునేంటి. తర్వాత ఇక నా తండ్రి నుంచి నన్ను విడదీసి కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇక నేను కాంగ్రెస్ లో చేరుతానని వార్తలు పూర్తిగా అబద్ధమని ఆమె చెప్పడం జరిగింది. తర్వాత నాకు నల్లికుంట రాజకీయాలు తెలియదు, నేను నోరు విప్పితే బాగుండదు. తర్వాత ఇక కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, ఇక వేరెవరి నాయకత్వంలోనే చేయను. కేటీఆర్ హరీష్ రావులే లక్ష్యంగా చిట్ చాట్ లో కామెంట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది కవిత. ఇక తర్వాత ఇక బోనం ఎత్తి డాన్స్ చేసి ఇక ఉదయం హైదరాబాద్ లోని తన ఇంట్లో చిట్ చాట్. తర్వాత ఎమ్మెల్సీ కవిత మేడ్చల్ జిల్లా శివలాల్ తాండా నిర్వహించిన శివలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఈ సందర్భంగా ఆ బోనం ఎత్తుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మహిళలతో కలిసి డాన్స్ చేశారు కవిత. తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి కుట్ర చేస్తున్నారని ఇప్పటికే 101% ప్రయత్నించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న మీడియా చిట్చాట్లు. తర్వాత ప్రతి పాదనకు తాను వ్యతిరేకించానని చెప్పారు. బీజేపీ కావాలని నన్ను లిక్కర్ స్కామ్ లో ఇరికించి జైలుకు పంపించిందని ఆమె ఆరోపించారు. తర్వాత ఆ టైంలో బీఆర్ఎస్ ను బీజేపీలకు విలీనం చేసే ప్రతిపాదన వచ్చిందని నేను తీవ్రంగా వ్యతిరేకించా. అవసరమైతే ఇంకెన్ని నెలలు జైల్లోనైనా ఉంటానని నా తండ్రి కేసీఆర్ కు చెప్పానని కవిత చెప్పారు. తర్వాత పార్టీని బీజేపీలో కల్పిస్తే కార్యకర్తలు మోసం చేసినట్టు అవుతుందని వివరించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని వ్యతిరేకించి అందుకే నాపై కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్ స్ట్రాంగ్ గానే ఉన్నారని, కానీ ఆ పార్టీలో కొందరు బీజేపీలో విలీనం చేసే డ్రైవ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిమాణాలపై గురువారం హైదరాబాద్ తన ఇంట్లో కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇవన్నీ నిన్న కవిత మీడియాతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ పార్టీ ఉత్సవాల గురించి అమెరికాలో జరుపుతున్నారు, ఇక్కడ ఎందుకు జరుపుకోవట్లేదని ఆమె వ్యాఖ్యానించారు. తర్వాత కేసీఆర్ మరి హరీష్ రావును పరోక్షంగా ఆమె మాట్లాడడం జరిగింది. తర్వాత రాజాసింగ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా కవిత చెప్పింది నిజమే, పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీలో ఏ అభ్యర్థి ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. తర్వాత ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్ళు కుమ్ముక్కయ్యారు. ఇక ఈ విషయాన్ని ఎవరికి చెప్తే సస్పెండ్ చేస్తారని కామెంట్ అన్నట్టు ఒక వార్త చూశారు.
ఈయన పరోక్షకంగా బండి సంజయ్ పై హాట్ కామెంట్లు చేయడం జరిగింది ఎమ్మెల్యే రాజాసింగ్. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చేసిన చిట్ చాట్ లో మాట్లాడిందంట నిజమే తాను భావిస్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇక పెద్ద ప్యాకేజ్ దొరికితే తమ బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారని స్పష్టం చేశారు. తర్వాత ఇక ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి నిలబడాలి అనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని, తర్వాత డిసైడ్ చేసేది మా పార్టీ వాళ్ళు కాదని ఆరోపించారు రాజాసింగ్. తర్వాత గతంలో ఇదే జరిగిందని, దీంతో బీజేపీ నష్టపోయిందని ఆయన వాపోయారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలో రావాల్సి ఉందని, కానీ ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలని కార్యకర్తలకు అన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మకై అయిపోయారని, దీంతో బీజేపీ చాలా నష్టం జరిగిందని చెప్పారు. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తలు తెలుసుకొని కానీ తెలుసని కానీ ఎవరు బయటకు చెప్పబోరని వ్యాఖ్యానించారు రాజాసింగ్. తర్వాత కాంగ్రెస్ లో 5 కమిటీలు, కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో 70 మందితో 5 పిసిసి కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. ఇక పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ, డిసిప్లినరీ డీలిమిటేషన్ తో పాటు సంవిధాన్ బచావ్ ప్రోగ్రామ్ కమిటీలు ఏర్పాటు చేశారు కేసీ వేణుగోపాల్. తర్వాత తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత గతంలో ఉన్న లోగోను 2047 యాడ్ చేసింది. లోగోను నంబర్ 1 అంకె మధ్యలో తెలంగాణ రాష్ట్రం చిహ్నంలో ఉదయిస్తున్న సూర్యుడి గుర్తు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇక ఫైనల్లో బెంగళూరు ఇక ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఇక ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక గురువారం జరిగిన క్వాలిఫైర్ 1 ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చెక్ పెట్టింది. తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లలో 101 రన్స్ కే కుప్పకూలింది. తర్వాత బెంగళూరు 10 ఓవర్లలో 106 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయి ఈజీగా గెలిచింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇప్పుడే చేద్దాం కేసీఆర్ ఇక కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మథనం. ఇక పార్టీకి భారీ డామేజ్ జరిగిందని అంచనాలు. తర్వాత దయ్యాలు కోవట్టుడు ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ ను పిలిపించనున్న కేసీఆర్. తర్వాత ఇక కవితను పిలవకుండా రాబారుతో మంతనాలు జరిపారు. ఇక కేటీఆర్ ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటున్న నేతలు. తర్వాత ఇక తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందాలని చర్చ. తర్వాత కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో మరింత హీట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవిల. ఇక ఇటు బీఆర్ఎస్ లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలనానికి కుట్ర జరుగుతున్నాయన్న కవిత వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తర్వాత ఇక తమ వాళ్ళు అమ్ముడుపోయారంటూ హాట్ కామెంట్ చేశారు రాజాసింగ్. ఇక తలలు పట్టుకుంటున్న 2 పార్టీ నేతలు ఇక కేడర్ను ఏం సమాధానం చెప్పాలో తెలియక అగమానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత పిఓకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు. ఇక ఆ రోజు ఎంతో దూరంలో లేదు రాజ్ సింగ్ వెల్లడి. ఇక పిఓకే ఉంటున్న మన వాళ్ళే మనమంతా ఒకే ఫ్యామిలీ. ఇక ఢిల్లీలో సిఐఐ బిజినెస్ సమిట్ రక్షణలో మంత్రి కామెంట్ చేశారు. అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు, పుష్ప 2 మూవీలో బెస్ట్ యాక్టర్ గా ఎంపిక. తర్వాత ఇక బెస్ట్ ఫిల్మ్ గా కల్కి 2899 ఏడి. తర్వాత ఇక 2వ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, బెస్ట్ థర్డ్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ అవార్డు. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అవార్డు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇంద్రమా లాంటి గుండె ధైర్యం మోదీకి ఎక్కడిది. ఇక పాక్తో యుద్ధం మధ్యలో ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక దమ్ముంటే బీఓకేను గుంజుకోండి, బెలూచిస్తాన్ విడదీయండి. ఇక గోపాలను తీరంగా ర్యాలీ తీస్తారా, సైన్యం ఆత్మగౌరవం గురించి ఆలోచించారా అని ఇక రాహుల్ ప్రధాని ఆయనతోనే దేశ గౌరవం నిలబెడుతుందండి వ్యాఖ్య. ఇక మెడ్చల్ పిసిసిలో ఆధ్వర్యంలో జై హింద్ యాత్ర అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి ప్రధాని మోదీ కలొగ్గారని, పాకిస్తాన్తో యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీకి వీర తిలకం దిద్ది యుద్ధానికి పంపితే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిండు. యుద్ధానికి నేపథ్యంలో ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిందని ఇందిరమ లాంటి గుండె ధైర్యం మీకు ఎక్కడిది మోదీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని దమ్ముంటే పిఓకేని గుంజుకోండి, ఇక పాక్ నుంచి బెలూచిస్తాన్ ను విడదీసి చూపండి అని మోదీకి సవాల్ చేశారు. ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి అధ్యయనంలో గురువారం మేడ్చల్ నియోజకవర్గంలో జై హింద్ యాత్ర నిర్వహించారు.
తర్వాత ఇక ట్రంప్ షాక్, ఇక టారిఫ్ అమలుపై స్టే విధించిన యుఎస్ ట్రేడ్ కోర్టు ఇక సుంకాలు వేసే అధికారం ప్రెసిడెంట్ కు లేదని ప్రకటన. తర్వాత వాణిజ్య లోటులోను నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడం చట్ట విరుద్ధం, ఇక టారిఫ్ విధించే పవర్ కాంగ్రెస్ కే ఉందని వెల్లడి. ఇది ప్రమాద వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని మనం చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం. ఇక అంతర్జాతీయ సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదిత థామస్, ఇక ఉత్తమ చిత్రం కల్కి 2898 AD. తర్వాత 2024 గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రకటన. తర్వాత ఇక వివరాలు వెల్లడించిన జ్యూరీ చైర్పర్సన్ సీనియర్ నటి జయసుధ. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా సినీ పురస్కారాలు సందడి. ఇక లక్కీ భాస్కర్ చిత్రానికి 4, రజకార్ చిత్రానికి 3 గద్దర్ అవార్డులు ప్రకటన. ఇక ఉత్తమ బాలల చిత్రం, తర్వాత ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ పరిష్కారాలు సందడి మొదలైంది. ఇక 2024 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. సమాచార భవనం గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజుతో కలిసి అన్ని అవార్డులు వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్లాన్. ఇక నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్ కు దూరం చేసే కుట్ర. ఇక ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు. ఇక బీజేపీ నేతలు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిందేవారు. తర్వాత కేసీఆర్ లాగే నా కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు అని కవిత వాక్యాలు. ఇక పార్టీ ఫోరం లో ఏముంది, ప్రజల మధ్య మాట్లాడతా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి, ఇతరులను నోటీసులు ఇస్తే మాత్రం హంగమా ఎందుకు. తర్వాత ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పనులు చేయాలి కదా, ఇక విదేశాల్లో వేదికలో లాభం ఏంటి అని కవిత వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదని వ్యాఖ్యానించారు కవిత. తర్వాత పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తుంది. ఇక పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారు ఎంపీగా ఓడించారు. ఇక కేసీఆర్ నా నాయకుడు, ఇతరుల కింద పనిచేయాలని స్పష్టం చేశారు కవిత. తర్వాత కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరుతానా, మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఇక శివలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్ లో కలుస్తారు. ఇక వీళ్ళపై కవిత మాటలు నిజమే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ కుతంత్రాలు చేయదు ఈటెల రాజేందర్. ఇక కేసీఆర్ కు బీజేపీలోకి రానివా అంటూ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కవితతో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసింది. వినోద్ కుమార్ త్వరలోనే కలుస్తానని వ్యాఖ్యానించారు. ఇక కారులో భారీ కదుపు, స్వరం పెంచిన కేసీఆర్ తనయ, ముఖ్య నేతలు కేసీఆర్ హరీష్ రావు సంతోషంగా లక్ష్యంగా పరోక్ష విమర్శలు, సంక్షోభంలో దిశగా బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా, ఇక అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు, భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టుతో హైదరాబాద్ తయారీ క్షిపణులు దేశ గౌరవాన్ని నిలిపాయి. ఇక మోదీ ఇతర దేశాల్లో కొన్ని రాఫెల్ ను పాక్ పేల్చేసింది. ఇక ఎన్నికలు లబ్ధి కోసమే తిరంగాలు ర్యాలీ, మోదీ చల్లని నాణ్యం. ఇక జై హింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. జూలైలోనే స్థానిక సమరం ఎన్నికలకు రంగం సిద్ధం. ఇక జూన్ చివరిలో నోటిఫికేషన్, ఆగస్టు 2వ వారం నాటికి ప్రక్రియ పూర్తి యోచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక యుద్ధం చేయాలంటూ వీరా తిలకం దిద్దితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడానికి యుద్ధం విరమించడం. ఇక బుద్ధిమంతుడికి నద్ది కడితే బొడ్రాలి కాడ భోజనం చేసి బోర్ల బొక్కలు పడుతున్న చందంగా ఉంది. ఈ ప్రధాని మోదీ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఎదురు చేశారు. ఇక మోదీ కాలం చెల్లని నాణ్యం, రెడ్డైపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు, ఆయన వల్ల దేశ గౌరవం నిలబడదు, ఆయన దేశాన్ని యుద్ధం గెలిపించాడు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఓవైపు పాక్, మరోవైపు చైనాను ఓడించి ప్రపంచ దేశాల ముందుకు భారత్ ను నిలబెడతారని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత మేము దాడి చేసే లోపే బ్రహ్మోస్ తో కొట్టారు. ఇక మే 10న తెల్లవారుజామున భారత్ పై దాడికి సిద్ధమయ్యాం. 9వ తేదీ రాత్రే వ్యూహ రచన చేశాం. తర్వాత ఇక మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మా వైమానిక స్థావరాలను ధ్వంసమయ్యాయి. తర్వాత ఇక భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు. ఇక శాంతి చర్చలు ముందుకు రావాలని భారత్ కి పిలుపునిచ్చారు ఆ దేశ ప్రధాని మంత్రి. ఆపరేషన్ సింధూర్ తో భాగంగా భారత్ చేసిన దాడులో తమ వైమానిక స్థావరాలు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధాని మోదీ షహబాజ్ షరీఫ్ నోర్పారు. పాక్ సైన్యంలో మేల్కొనే లోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ ధ్వంసం సృష్టించిందని వెల్లడించారు ఆ పాక్ ప్రధాని. ఇక ఈ సిఐఏ సదస్సులో రాజ్నాథ్, నేవీ IAF చీఫ్ దినేష్ అమర్ ప్రీత్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు అన్నట్టు ఒక వార్త. ఇక ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలే. 2024 మార్చిలో అందాల్సిన తేజస్ విమానాలు ఒక్కటి రాలే. తర్వాత దేనికైనా కట్టు పడితే కడుపులోగా అందించాలి.
గడుపులోగా అందించారు. ఇక సిఐఏ వార్షిక సదస్సులో వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వ్యాఖ్యలు చేశారు ఆయన. తర్వాత పిఓకే తిరిగి వస్తుంది. ఇక ఆ రోజంతో దూరం లేదు. ఇక అక్కడ ప్రజలు భారత్ లో అనుబంధం ఉంది. పాక్ తో ఎప్పుడు చర్చలు జరిపినో ఉగ్రవాదం పిఓకేలనే కీలకం. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. తర్వాత ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేదాకా చర్చలు లేవు. పిఓకేని ఖాళీ చేసి ఉగ్రవాదులను అప్పగించాల్సిందే. నీళ్లు రక్తం కలిసి ప్రవహించావు. ఇక మా చర్చలో మార్పు లేదు. శాంతి చర్చలపై భారత్ స్పష్టీకరణ అన్నట్టు ఒక వార్త. ఇక ట్రంప్ సుంకాలు బ్రేక్. ఇక ఆయన అధికారులు అతిక్రమించారు. మనకు విక్రయించే వాటిపై సుంకాలు మూత వగించారు. ఇక అమెరికా వాణిజ్య కోర్టు సుంకాలను నిలిపివేస్తూ తీర్పు. ఇక సుంకాల వల్లే భారత్ పాక్ కాల్పులు విరమణ. తర్వాత ఇక చైనా కూడా దిగొచ్చే అవకాశం ఉంది. అధ్యక్షుడు వాదనలు. ఇక కొట్టేసిన కోర్టు న్యాయం గాడి తప్పింది. ట్రంప్ సలహాదారులు. ఇక ఆ చర్చ రాలే. ట్రంప్ వాదనలు వ్యతిరేకిస్తున్న భారత్ అన్నట్టు ఒక వార్త. ఇక ఆర్థిక ఉగ్రవాదులను ఏరవేస్తాం. ఇక ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో పనిచేస్తాం. వారిని రాజకీయాలు లేకుండా చేస్తాం. వైనాట్లు గొడ్డలి పోట్లు మన రాజకీయం కాదు. ఇక పాలన ఎలా ఉండాలనేందుకు టీడీపీ కేస్ స్టడీ. తర్వాత ప్రజా తీర్పు వాయిస్కి ఇంకా అర్థం కాలేదు. మహానాడు ముగింపు సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. తర్వాత మూడు రోజుల్లో భారత్ కు రావాలి. ఇక ట్యాపింగ్ కేసులో దర్యాప్తుకు సహకరించాలి. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభాకర్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక బలవంతపు చర్యలొద్దు. సర్కారుకు సూచన. ఆగస్టు 5 తుది విచారణ అన్నట్టు ఒక వార్త. ఇక యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్. చెన్నైలో అదుపులో తీసుకున్న ఎన్ఐఏ. తర్వాత బైక్ పై అంతర్జాతీయ యాత్రలో గుర్తింపు. బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ల నోటీసులు. ఇక హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేక దుబాయ్ కి అటు నుంచి పాకిస్తాన్ కి సన్ని. తర్వాత చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక జూరాల వరద పోర్టు. ఇక ప్రాజెక్టు భారీగా చేరుతున్న వరద. ఇక నేటి ఉదయానికి 1,00,000 క్యూసెక్కులు. తర్వాత దిగువకు 83,000 క్యూసెక్కులు నీరు. మరో 4 రోజులు వర్షాలే. ఇక 2 దాకా రాష్ట్రానికి వెళ్ళవాలా. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బీఆర్ఎస్ భవనంపై నుంచి దూకి బీఆర్ఎస్ నేత ఆత్మహత్య. ఇక మాజీ డిప్యూటీ మేయర్ పశువైద్దీన్ దంపులు వేధింపులే కారణమంటూ బోరబండలో బంధువులు ఆందోళన. ఇక ఇంటి ఆధునీకరణ పనులు చేస్తుంటే డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణ. ఇక పశువైద్దీన్ ఆయన భార్య పిఏపై కేసు నమోదు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం మీరు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఐపీఎల్ ఫైనల్ లో బెంగళూరు క్వాలిఫైర్ 1 పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఇక వృద్ధిలో మనమే టాప్. పటిష్టంగా స్థూల ఆర్థిక మూలాలు ఆర్బీఐ వార్షిక నివేదికలో వెల్లడి అన్నట్టు ఒక వార్త. ఇక ఆపరేషన్ సింధూర్ ఆగాదు. ఉగ్రవాదులకు కుట్రదారులకు గుణపాఠం నేర్పడానికి ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఆగాదని మోదీ తేల్చి చెప్పారు. తర్వాత పిఏకేలో ఉన్న ప్రజలు మనవాళ్ళే. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ముమ్మటికి మన సొంత కుటుంబాలు ఏమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇక రెప్పపాటు గ్రామం సమాధి. ఇక ఆల్ఫా పర్వతి సానువుల్లోనే గ్రామం భూస్థాపమైంది. ఇక స్విట్జర్లాండ్ లో బ్లాటెన్ లో గ్రామంపై హిమాని నదం విరుచుకుపడింది అన్నట్టు ఒక వార్త. ఇక ఆస్తిమంచిన సాహిత్యం శిఖరం. ఆధునిక ఆఫ్రికాన్ సాహిత్యం చెరగాని ముద్ర వేసిన కేన్యా దిగ్గజ నవల రచయిత ప్రొఫెసర్ గూగ్లినా థియోంగో తుది శ్వాస విడిచారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కాంగ్రెస్ మునిగే నావ నేనెందుకు చేరుతా అన్న కవిత. ఇక ఆ పార్టీతో సంప్రదింపులే ప్రచారం శుద్ధ అబద్ధం. ఇక నా తండ్రి నుంచి నన్ను విడదీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కవిత. ఇక పార్టీకి కుటుంబానికి దూరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేసింది. పరోక్షంగా ఆమె హరీష్ రావు మరి కేటీఆర్లపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మీడియా ప్రతినిధితో చిట్చాట్ లో కవిత నిన్న ఇక నన్ను పార్టీ నుంచి బయటకు పంపే ఎవరికి లాభం. తర్వాత నా లేఖను ఎవరు కుట్రపూరితం లీక్ చేశారని ఆరోపించారు. తర్వాత నేను మా నాన్నకు లేఖ రాస్తే మీకెందుకు నొప్పి. తర్వాత పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నానని కవిత ఆరోపించారు. నేను అసలే మంచిదానికి కాదు, నోరు విప్పితే తట్టుకోలేరు అని వ్యాఖ్యానించారు కవిత. తర్వాత కేసీఆర్ కు నోటీసులపై మా పార్టీ కార్యక్రమం ఎందుకు చెప్పటడం లేదని స్పందించారు. తర్వాత అమెరికాలో పార్టీ రాజస్థాన్లో నిర్వహిస్తే ఏం లాభం అని ఆమె అన్నారు. తర్వాత పార్టీకి బీజేపీలో విలీనం చేసేందుకు 101% ప్రయత్నాలు జరిగాయని ఆమె ఆరోపించారు. తర్వాత నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతిపాదన వ్యతిరేకించి అప్పటి నుంచి ఇలా ఇక కేసీఆర్ బలమైన నాయకుడు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆమె చెప్పడం జరిగింది. తర్వాత ఇక భారతీయులు ఆత్మగౌరవం ట్రంప్ కు తాకట్ట.
ఇక యుద్ధానికి అర్ధతారంగా ఎందుకు ఆపేశారు ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమన్నట్టు ఒక వార్త. ఇక రాఫెల్ విమానాలు ఎన్ని నేలకులాయో చెప్పాలని వ్యాఖ్యానించారు. తర్వాత యుద్ధ విమానాలు సైనికులు స్థైర్యం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇదే దేశ భద్రతకు సంబంధించిన అంశం మీ సొంత వ్యవహారం కాదు అని స్పందించారు. ఇక యుద్ధంపై ఉపన్యాసాలు కాదు, ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. మోదీకి విరతిలకం దిద్దితే యుద్ధంలో వెనకడుగు వేశారు అని చెప్పారు. తర్వాత ఇక పాకిస్తాన్ గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. జై హింద్ యాత్ర అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు నిన్న. ఇక బాజ్పల్లిలో నిర్వహించిన జైన్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తర్వాత శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇతరులు అన్నట్టు వార్త చూస్తాం. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులతో ప్రధాని మోదీ పాకిస్తాన్ తో యుద్ధం విరమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక భారత సైనికులు ఆత్మస్థైర్యాన్ని, దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఇక అనేక ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేస్తారా? భారతీయులను ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా? యుద్ధం అంటే ధైర్యం, వెన్నుముక, యుద్ధ తంత్రం ఉండాలని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ 4 రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్ తో యుద్ధం, రాఫెల్ విమానాలు ఎన్ని నేలకులాయో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ అధ్యయనంలో మురారం, బాజ్పల్లి, ఇక విఎన్ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు జైన్ యాత్ర కొనసాగింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఇక గద్దర్ ఫిలిం అవార్డు ప్రకటించిన జ్యూరీ. ఇక ఉత్తమ నటి నివేదిత థామస్, ఇక ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, ఉత్తమ చిత్రాలు కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్. తర్వాత ఇక లక్కీ భాస్కర్ 4, కల్కి 4 చొప్పున అవార్డులు. ఇక జూన్ 14 అనంగా అవార్డులు ప్రధాన కార్యక్రమం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 14 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఫిలిం అవార్డులను ప్రకటించడం జరిగింది. తర్వాత డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లను బ్రేక్, ఇక అదనపు టారిఫ్లను నిలిపిస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు చేసింది. ఇక హద్దు మీరు అధికారులు వాడారని ట్రంప్ తిట్టిపోసిన కోర్టు. తర్వాత ఇక ట్రంప్ వాణిజ్య యుద్ధంలో పిలుపు, చైనా, మెక్సికో, కెనడా భారత్ కు భారీ ఊరట, దక్కే ఛాన్స్. ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ట్రంప్ సర్కార్ ఇక దోస్తన ముగిసింది. ఇక డోజ్ నుంచి వైదొలిగిన మాస్క్, ఇక ట్రంప్ తో దెబ్బతిన్న సంబంధాలు, సూచీలు, నష్టాలకు బ్రేక్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కోర్టు ట్రంప్ పై మండిపాటుపడింది. ఇక మీరు టారిఫ్లను పెంచే హక్కు ప్రెసిడెంట్లకు లేదని కూడా ప్రశ్నించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవిని ప్రకటించింది ఏఐసిసి. ఇక ప్రతి ఒక్క ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రకటించకుండానే బాధ్యతలు మొత్తం 70 మందితో పిసిసి కమిటీలు ప్రకటించిన ఏఐసిసి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలి కూడా సలహాలు మీరు కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.